తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మహారాష్ట్ర నుంచి వచ్చిన కళా బృందాల ప్రదర్శనలు భక్తుల్ని మైమరిపిస్తున్నాయి. శ్రీవారి వాహన సేవలో ప్రదర్శన ఇవ్వటం అదృష్టంగా భావిస్తున్నామని కళా బృంద సభ్యులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. मैं सोलापुर महाराष्ट्र से आए हैं। लास्ट 25 ईयर्स हम यहाँ पे सेवा दे रहे हैं। काटीकर महाराज जो है हमारे यहाँ लेके आते हैं। हम भक्ति भाव से यहाँ पे बालाजी का सेवा करते हैं। मैं आपका टीटीडी का शुक्रगुजार हूँ और हमें चांस देते हैं यहाँ पे खेलने के लिए। तो आपका डांस आर्ट के बारे में कुछ बोल सकते हो क्या? हमारा जो ये पारंपरिक महाराष्ट्रियन का खेल है इसको लेजिम बोलते हैं। ये लेजिम है, ये मैदानी अपना जो रहता है ना, मेहनती खेल रहता है ना, उस तरह का ये खेल है। और महाराष्ट्र में से लेके पूरे भारतवर्ष में इसका नाम हो गया है। हमारे इसमें टोटल 18 प्रकार के जो खेल है यहाँ इस लेजिम से हम खेलते हैं और इससे कैसे सेहत भी अच्छी है और सेहत अच्छी रहती है उससे। సో బ్రహ్మోత్సవాల్లో అయితే వీరు మహారాష్ట్ర నుంచి రావడం అయితే జరిగింది. సో మహారాష్ట్ర నుంచి మొత్తానికి ఎంతమంది ఇక్కడికి వచ్చారు? మొత్తానికి మేము 50 మందిలో ఇక్కడ ఉన్నాము. 50 మందిలో గ్రూప్ ఉంది. సో టీటీడీ మీకు ఎలాంటి ఏర్పాట్లు చేసింది? ఇక్కడ మా కోసం రూము అని తినడానికి అన్నం ఆయనే ఫుడ్ కంప్లీట్ అరేంజ్ చేసి పెడతాడు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఎన్నోసారి ఇక్కడికి రావడం? ఇది ఒక భాగ్యమే అనుకుంటాం మేము మొత్తం. ఇది అంటే ఎవ్రీ నెల మేము అంటే ఎవ్రీ ఇయర్ మేము దీనికోసం ఎదురు చూస్తూ ఉంటాము. మాకు అంటే ఇది ఆపర్చునిటీ దొరుకుతుందా అని. మహారాజ్ ఆయన కృపతోటి మాకు ఇక్కడ భాగ్యం దొరికింది. మాకండి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి మేము ఇది కంటిన్యూ సేవ చేస్తూనే ఉన్నాము. దీని ముంగట కూడా ఇట్లనే చేస్తాము. మీ డాన్స్ ఆర్ట్ని ప్రదర్శించడానికి మీకు ఎన్ని రోజుల సమయం దొరికింది ఇక్కడ? ఇక్కడ 5 రోజులు దొరుకుతుంది. మొత్తానికి మనం చూసుకుంటే మహారాష్ట్ర నుంచి వచ్చి ఈ డాన్స్ ఆర్ట్ని వీళ్ళు పర్ఫామ్ చేయడానికి అందరికంటే ఎక్కువనే అని చెప్పుకోవచ్చు. మొత్తానికి 5 రోజుల సమయం అయితే వీరికి దొరికింది. ఈ వాహన సేవలో 5 రోజులు కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్తోని సో భక్తులందరినీ వీళ్ళు అలరించబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే వీళ్ళ సొంత ఖర్చుతో ఇక్కడికి వచ్చి ఇక్కడ అవకాశం దొరకడమే చాలా మహద్భాగ్యంగా భావిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి కళా బృందాలు ఎన్నో భక్తులకు ఆనందాన్ని కలిగించే కళా బృందాలు నృత్య కళా ప్రదర్శనతో అయితే ఇక్కడ అందరూ సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. కెమెరామెన్ రామకృష్ణతో ప్రతిభ.